హాయ్ మోనా టీవీ తెలుగు వ్యూవర్స్. యాక్చువల్గా చాలామంది అడుగుతూ ఉన్నారు, లవ్ మ్యారేజ్ బెస్టా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ బెస్టా అని. సో లవ్ మ్యారేజ్ బెస్టా అంటే లవ్ చేసే వాళ్ళకి లవ్ మ్యారేజ్ బెస్ట్ అని అనిపిస్తుంది, కానీ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వారికి అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకు అంటే అరేంజ్ మ్యారేజ్లో వచ్చేసి అంత అటు ఏరుతారాలు ఇటు ఏరుతారాలు చూసి, అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ పిల్ల నడబడి ఏంటి అన్నీ చూస్ చేస్తారు, పిల్ల కానీ పిల్లగాడు కానీ. అందుకని అది బెస్ట్ అని అనుకుంటారు. అలాగే కొంతమంది ఇప్పుడు టీనేజర్స్ వీళ్ళందరూ ఏమో లవ్ మ్యారేజ్ బెస్ట్ అంటారు. ఎందుకంటే అట్రాక్షన్ ఉంటుంది. లవ్ మ్యారేజ్ బెస్టే, కానీ లవ్ మ్యారేజ్లో ఏంటంటే ఫస్ట్ మెయిన్గా దొరికేది అట్రాక్షన్ అండి. సో అట్రాక్షన్ వల్ల ఇద్దరు కొంతమంది చిన్నపిల్లల్ని చూస్తున్నాను, ఇట్స్ లైక్ ఏజ్ ఇస్ లైక్ 14-15 ఇయర్సే లవ్ అంటున్నారు. 18 ఇయర్స్లో కూడా పెళ్లి చేసుకొని 20 ఇయర్స్ రాగానే డైవర్స్ అంటున్నారు. సో లేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండి. సో వాళ్ళు ఏంటంటే మన మొహం చూసేసి అట్రాక్ట్ అయిపోవడం, లేకపోతే అమ్మాయిలు అయితే అబ్బాయి జోబులో క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయా, ఏటీఎం కార్డ్స్ ఉన్నాయా, రిచ్ ఫ్యామిలీ అని చూసుకొని లవ్లో పడ్డం. ఇక్కడ అమ్మాయి ఏమో చాలా అందంగా ఉంటే, లేకపోతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బాగా ఉంటే లవ్లో పడ్డం, అలా కొన్ని ఉన్నాయి. అంటే రియల్ లవ్ కూడా ఉంది, కానీ మెయిన్ అట్రాక్షన్ లవ్ ఎక్కువ ఉంది. సో అట్రాక్షన్ లవ్ అయినా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ అయినా కూడా ఒకటే చెప్తున్నాను, యూ షుడ్ బి అండర్స్టాండ్ అండి. ఇద్దరు అండర్స్టాండింగ్ అయిపోయి ఉంటే డెఫినెట్గా ఏ మ్యారేజ్ అయినా సక్సెస్ అవుతుంది. సో డోంట్ గో విత్ ఐ వోంట్ సే దట్ డోంట్ గో విత్ లవ్ మ్యారేజ్ ఆర్ డోంట్ అగ్రీ కంపల్సరీగా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలని ఏం లేదు. ఏ పెళ్లి చేసుకున్నా కూడా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండాలి. సో ఇద్దరికి ఆప్షన్స్ చాలా ఉన్నాయి అనుకోవద్దు, ఆప్షన్స్ ఏమీ ఉండవు. మనకి ఎన్ని ఆప్షన్స్ ఉంటే అంత సైడ్ కూడా ఉంటాయండి. సో నెవర్ గో రాంగ్ వే. సో ఐ విష్ యూ ఆల్ టు హ్యావ్ ఏ గుడ్ మ్యారేజ్ లైఫ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, లవ్ ఆర్ అరేంజ్. Both should be understand, and don't remember that don't spoil your other two families, because మనం కొంచెం ఏదైనా 2 ఫ్యామిలీస్ పాడైపోతాయి. అలాగే ఒకవేళ వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళకి డిస్ప్యూట్స్ వస్తే కనుక పిల్లల లైఫ్ పాడైపోతుంది. సో కొంచెం ఆలోచించి ఇద్దరు అర్థం చేసుకొని హ్యాపీగా ఉండండి.